హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి పండు మిర్చి పచ్చడి చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. దోశల పైన చపాతీకైనా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను 1/2 కిలో పండు మిర్చి తీసుకున్నాను. ఈ మంచి కడిగి వాష్ చేసి ఒక 1 అవర్ ఎండలో ఆరబెట్టాలి. ఇలా పదనంతా పోయిన తర్వాత మంచి తుడుచుకొని ఇక్కడ ఈ తొడుమలన్నీ తీసేయాలండి. ఇలా తీసేసేయాలి. ఇలా మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. అస్సలు పదన ఉండకూడదు. ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఓ ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1½ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు ఇవి వేసి వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇలా చూడండి, ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇవి ఒక చిన్న రోల్లో వేసుకొని దంచుకోవాలి. కొంచెం రోట్లో వేసుకుందాం. ఇలా రోల్లో వేసుకున్న తర్వాత సన్నగా పొడి చేసి ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో పండు మిర్చి వేసుకోవాలండి. ఇక్కడ మొత్తం ఒకేసారి నేను వేయట్లేదండి. ఇక్కడ చూడండి, చింతపండు తీసుకోవాలి. ఇది ఇక్కడ నేను 60 గ్రామ్స్ తీసుకున్నాను. 60 గ్రామ్ చింతపండు కరెక్ట్ కొలత అండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1/2 గ్లాస్ సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇంతకుముందు మనం జీలకర్ర మెంతుల పొడి మిక్సీ వేసుకున్నాం కదా, అది ఇందులో కొంచెం వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకుందామండి. ఇది ఒక రౌండ్ ఇలా చూడండి, ఇలా సన్నగా పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత మిగతాది కూడా సేమ్ మొత్తం వేసేసేయాలండి. వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం చింతపండు, సాల్ట్ అంతా వేసేసేయాలండి. ఇందులో కూడా కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మనం 1/2 గ్లాస్ సాల్ట్ తీసుకున్నాం కదా, అందులో సగం ఇందులో సగం వేసేసేయాలండి. ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం ఇలా చూడండి, ఇలా మిక్సీ సన్నగా పట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలోనే తీసుకున్నాను కదా, అందుకే పోపు పెట్టేసుకుంటున్నాను. అదే మనం కిలో పండు మిర్చి తీసుకుంటే దానికి 1/2 కిలో సాల్ట్ వేసి వేసుకోవాలండి. దానికైతే మనం పోపు ఒకేసారి పెట్టుకోవద్దు, కొంచెం కొంచెం తీసుకుంటూ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 1/2 కిలోనే కాబట్టి పోపు ఒకేసారి పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. 1 కప్పు ఆయిల్ పడుతుందండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా చూడండి, ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత 1½ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి ఒక 1 మినిట్ ఫ్రై కానివ్వాలి. ఈ ఫ్రై అయినప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇది చల్లారనివ్వాలండి. ఇలా చేత్తో పెట్టుకుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసి కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.